సార్లు మేము దాదాపు రాత్రి 2 గంటల సమయంలో కూడా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. సో ఇంత మంచి అవకాశం ఈరోజు నాకు విఎంఆర్డి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో ఇచ్చింది నాకు ఒక సామాన్యుడికి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది. తప్పనిసరిగా జర్నలిస్టులు అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను. ఆల్రెడీ జర్నలిస్ట్ సంబంధించి ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో దానికి అందరికీ వచ్చే విధంగా అయితే నాకు కృషి చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జర్నలిస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈశ్వరన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఈశ్వరన్న ఏదైతే జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఏదైతే ఆదివారం గారు అందరం మేము స్పెండ్ చేసుకోవడానికి టైం ఉంటుంది, మేమందరం కుటుంబ సభ్యులు అందరం కూడా తిరగడానికి మాకు టైం ఉంటుంది. కాబట్టి మా కుటుంబ సభ్యులతో మేము ఏమైనా కైలాసగిరి కానీ అదేవిధంగా ఉడా పార్కులకు సంబంధించి ఏమైతే అడ్వెంచర్ పార్క్ జిప్ లైనర్ కానీ అనేక పెట్టడం జరిగింది. తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు తప్పనిసరిగా ఉచితంగా ఇచ్చే ఇదైతే నేను తప్పనిసరిగా నేను కృషి చేస్తాను. దాని గురించి మా కమిషనర్ గారితో అదేవిధంగా మా మంత్రి గారితో మాట్లాడి కూడా తప్పనిసరిగా కృషి చేస్తాను. ఏదున్నా కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా 24/7 నాకు కాల్ చేయొచ్చు.